శారీ కొనేసుకున్నాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. క్యాండీలో ప్రధాన ఆకర్షణగా చెప్పదగిన టూత్ రెలిక్ టెంపుల్ గురించి గత ఎపిసోడ్లో మనం కొంతవరకు తెలుసుకున్నాం. దీపాల వెలుగులో ఆ బౌద్ధాలయం అందాలు చూసేశాం. ఇప్పుడు ఆ ఆలయం గురించి, అక్కడి క్యాండీ లేక్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. క్యాండీలో ప్రధాన రహదారులు విస్తరించిన మిగతా రోడ్లు కాస్త ఇరుగ్గానే ఉంటాయి. అయినా ఇక్కడి రద్దీకి ఇవి సరిపోతాయి అనిపిస్తుంది. ప్రజా రవాణాకు ఆటోలు, క్యాబ్లు, బస్సులు విరివిగా లభిస్తాయి. Example is the Tooth Relic Temple. క్యాండీ జెమ్ కార్వింగ్ కి, వుడ్ కార్వింగ్ కి చాలా ఫేమస్ అట. ఇప్పుడు మనం వెళ్ళబోయే టూత్ రెలిక్ టెంపుల్ అందుకు మంచి ఉదాహరణ చెప్తున్నారు. క్యాండీ లేక్ ఒడ్డున ఉన్న రాయల్ ప్యాలెస్ లో టూత్ రెలిక్ టెంపుల్ ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోగానే వికసించిన కమలాలు స్వాగతం పలుకుతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్రెడిషనల్ గా మనం పూలు ఎలా తీసుకెళ్తామో ఈ లోటస్ ఫ్లవర్స్ ని తీసుకెళ్తూ ఉంటారు. వీటికి తోడు అగరబత్తీలు, దీపాలు మొదలైనవన్నీ ఇక్కడి దుకాణాల్లో దొరుకుతాయి. అయితే కాస్త బేరం ఆడకపోతే మనం బోల్తా పడ్డట్టే. ఇప్పుడు మనం టూత్ రెలిక్ టెంపుల్ కి వెళ్తున్నాము. సో రండి వెళ్దాం. ఇప్పుడు మనం టూత్ రెలిక్ టెంపుల్ కి వెళ్తున్నాము. టూత్ రెలిక్ అంటే బుద్ధుడిది పవిత్రమైన కోర పన్నున్న టెంపుల్. అయితే ఈ పన్ను కోసం ఎన్నో పోరాటాలు జరిగాయట. చివరికి దాన్ని తీసుకొచ్చి క్యాండీ కింగ్డమ్ లో పెట్టారు. ఆ టూత్ రెలిక్ ని ఇక్కడ పెట్టారు. ఇది ఆ కింగ్ ప్యాలెస్ కూడా అన్నమాట. ఇక్కడికి ఆయన బుద్ధుణ్ణి పూజించడానికి వచ్చేవారు. అక్కడ ఆక్టగన్ చూస్తున్నారు కదా. ఆ ఆక్టగన్ లోకి గతంలో రాజుగారు వచ్చి అందరినీ పలకరించేవారు. ఇప్పుడు ఆ ఆక్టగన్ ని లైబ్రరీగా మార్చారు. సో ఈ టూత్ రెలిక్ టెంపుల్ ఏంటంటే ఇక్కడ టూత్ ఉంది కదా, దాన్ని 5 years లో ఒక్కసారి చూడొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధాలయాల్లోకెల్లా టెంపుల్ ఆఫ్ టూత్ రెలిక్ ప్రముఖమైన బౌద్ధాలయంగా పరిగణించబడుతోందన్నమాట. అందుకే ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. గోడలకు కూడా పేర్లు పెట్టారన్నమాట. పైన ఉన్న గోడకి ట్రిపుల్ వాల్ అని, కింద ఉన్నదానికి క్లౌడ్ వాల్ అని పేరు. ఈ టెంపుల్ గురించి బోలెడు తెలుసుకున్నారు కదా. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకుందామా మరి? 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచే ఈ బౌద్ధాలయంలో ప్రవేశించేందుకు విదేశీయులైతే టికెట్ కొనుక్కోవాల్సిందే. అలానే ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి వస్త్రధారణ విషయంలోనూ నిబంధనలు ఉన్నాయి. భుజాల పై వరకు, అలానే మోకాలి కింది వరకు దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. అందుకే నేను ఎంచక్కా ఈ ప్రాంత సాంప్రదాయ వస్త్రాలు ధరించాను. ప్రపంచంలోని ప్రసిద్ధ బౌద్ధాలయాల్లో ఒకటైన టూత్ రెలిక్ టెంపుల్ కు అనేక దేశాల నుండి బౌద్ధులు వస్తూ ఉంటారు. అలానే ఈ రాయల్ ప్యాలెస్ అద్భుత నిర్మాణాన్ని, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఎంతో మంది నిత్యం దీన్ని సందర్శిస్తూ ఉంటారు. కూడా మనం క్యాండీ లేక్ వచ్చాము. సో ఈ లేక్ ఒక పార్షియల్లీ మ్యాన్ మేడ్ లేక్ అన్నమాట. సో ఇక్కడ రాజుగారు ఏం చేశారంటే లేక్ కోర్స్ ని మార్చి దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఫిషింగ్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్ హియర్.
ఇక్కడి క్యాండీ సరస్సు ఈ రాజభవనానికి మరింత శోభనిస్తుంది. అంతేకాదండోయ్, ఇది పర్యాటకులతో పాటు నగరవాసులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. లేక్ మధ్యలో ఒక ఐలాండ్ ని ఏర్పాటు చేసి దానిలో గార్డెన్ ని తీర్చిదిద్దారు. చాలా బాగుంది కదా. 1807లో అప్పటి రాజు విక్రమరాజసింహుడు కృత్రిమంగా నిర్మించిన ఈ సరస్సు అలా అలా సైజ్ తగ్గుతూ వచ్చింది. అయినా ఇప్పటికీ క్యాండీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిరోజు పర్యాటకుల రద్దీతో సందడిగా ఉండే ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. పురాతన భవనాల సంరక్షణతో పాటు ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకునేట్టు చేస్తున్నారు. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.